కమిషన్ చైర్మన్. దాదాపు 3 సంవత్సరాల క్రితం ఈ తిరువూరు ఎన్టీఆర్ జిల్లాకు వచ్చాను. ఈరోజు మళ్ళా ఇక్కడ విజిటింగ్స్ కోసం రావడం జరిగింది. చాలా నాకు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్స్లో అయితే చాలా గొప్పగా మార్పు కనపడతా ఉంది. నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా ఆస్మాన్ ఫరాక్ జస్ట్ లైక్ అట్లా అంత ఇదిగా నాకు హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటే వాళ్ళంత దృఢ నిశ్చయంగా అంత గట్టిగా చెప్పడము మాట్లాడడం అంటే అది తప్పు చేయని వాళ్ళకే ఆ ధైర్యం అనేది ఉంటుంది. అది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకా కొన్ని హాస్టల్స్ అన్నీ చూసేది ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నేను మన జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నా. ఇక్కడ కొంచెము పిల్లలు ముక్త కంఠంతో భోజనాలు రుచిగా ఉండడం లేదని అందరూ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అది ఇమ్మీడియట్గా మేము ఆ ఎండిఎం హెడ్తో మాట్లాడాము ఇప్పుడే, గంగాభవన్ గారితో. అలాగే ఇక్కడ ఉండే హెచ్ఎం ప్లస్ వంట వాళ్ళను వాళ్ళు కొంచెం ఎట్లంటే అట్లా పేరెంట్స్తో మాట్లాడడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవి 1 వీక్లో ఇది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టేదానికి ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా పిల్లలండి, చిన్నపిల్లలు వాళ్ళు అసలే గవర్నమెంట్ స్కూళ్ళల్లో భోజనాలు తినకుండా బయట నుంచి క్యారెట్లు తెచ్చుకునే పరిస్థితులలో ఉంది. వాళ్ళకి మంచిగా చేసి పెడితే కదా వాళ్ళు హ్యాపీగా తినేది. వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భారం అనేది తగ్గించాలి. వాళ్ళ తల్లిదండ్రులు పొద్దున్నే టిఫిన్ చేసి పెట్టి పిల్లల్ని తయారు చేసి పంపించడమే ఒక పెద్ద పని. మధ్యాహ్నం భోజనం మనం స్కూల్లో మంచిగా 6 రోజులు 6 రకాలైన 5 రోజులు గుడ్డు, శనివారము మంచిగా స్వీట్ పొంగల్ ఇచ్చి వాళ్ళకి మంచి రోజు ఒక మంచి భోజనాలు పెడితే తల్లిదండ్రులు కూడా ఒక బరువు తగ్గుతుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఆ టెన్షన్ ఉండదు. ఇంటికా నుంచి క్యారియర్ తెచ్చుకోవాలని ఆ క్యారియర్లో కొంచెం ఏదన్నా అది ఇది ఉంటే మధ్యాహ్నానికి పాచిపోవడము, బాగాలేకపోవడము ఇవన్నీ లేకుండా ఇక్కడ మంచిగా ఒకరోజు చిక్కీ ఇస్తారు, ఒకరోజు రాగి మాల్ట్ ఇస్తారు. ఆ రాగి మాల్ట్ కూడా నచ్చలేదంటే రాగి లడ్డులాగా చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పిల్లలకు ఇక్కడ చదివే మొత్తం దాదాపు 500 చిల్లర గర్ల్స్ ఉన్నారండి ఇక్కడ. వీళ్ళకు ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉంది పక్కకే. వీళ్ళకి మంచి భోజనాలు పెడితే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. స్కూల్ అంటే ఒక స్ట్రెస్ అనేది లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మంచిగా తినుకుంటూ ఫ్రెండ్స్తో ఉంటూ మంచి క్లాసులు వింటూ 586 మార్కులు వచ్చాయండి హైయెస్ట్ మార్క్స్ ఈ స్కూల్ నుంచి గత సంవత్సరం. ఈ సంవత్సరం అవి టార్గెట్ అవి ఇంకా రీచ్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలని పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి మనము ప్రభుత్వాలు అయితేనండి, అధికారులు అయితేనండి అందరూ కూడా సహకరించాలి. వీళ్ళేనండి మన భవిష్యత్తు, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఈ బంగారు తల్లే, ఈ బంగారు పిల్లలే వీళ్ళే కదా రేపు మనకు ఏమవుతారో. ఇక్కడ చదివి 500 చిల్లర మంది ఎంతమంది ప్రజలకు సేవ చేస్తారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కలెక్టర్లు అవుతారు, పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లో లేకపోతారు, ఎంఆర్ఓలు, ఎండిఓలు ఎంతోమంది. అంతమందికి మనము మంచి భోజనాలు పెడితే కదా రేపు వాళ్ళు గౌరవంగా పోయి మేము పలానా గవర్నమెంట్ హై స్కూల్లో చదివాము, గర్ల్స్ హై స్కూల్లో మంచి భోజనాలు పెట్టారు, హ్యాపీగా ఉంది, మంచి చదువులు చెప్పారు అనే ఒక కీర్తి ప్రతిష్టలు మన ఆంధ్రప్రదేశ్ కావాలంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అధికారి మీద, ప్రతి ఒక్క వంట వాళ్ళ మీద, అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా కొన్ని హాస్టల్స్ ఉన్నాయి ఇప్పుడు చూసేది తిరువురులో, ఇంకా చూస్తాము. ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు, పేద పిల్లలకు ముఖ్యంగా వాళ్ళ కడుపు నిండాలి. వాళ్ళ కడుపులు కొట్టి కక్కుర్తి పడి సంపాదించుకోకండి దయ ఉంచి. ఎక్కడెక్కడో ఏమేమో అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, ఈయన ఒక్కడు వచ్చినా పెద్ద ఇదే అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్ కాదు. పేద పిల్లలండి, వాళ్ళ కడుపు మంచిగా ఉంటేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది, మనకు మంచి జరుగుతుంది. ఆ పెట్టే వాళ్ళకి కానీ ఆ అధికారులకు కానీ అవన్నీ కూడా శ్రద్ధగా గ్రహించి అందరూ మంచిగా వాళ్ళకి సహకరించి ఎక్కడ పొరపాట్లు చేయకుండా భోజనాలు పెట్టాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాం. నువ్వు ఈ వారం అంటావా, వాళ్ళు ఏ వారం లేదంటారు. వాళ్ళు చెప్పింది తినాలా, నువ్వు చెప్పింది తినాలా. పిల్లలు 20 మంది ఒక దగ్గర నిలబెట్టి మేము మాట్లాడితే వాళ్ళు చెప్పింది తినాలా, నువ్వు చెప్పింది తినాలా. హలో, ఏం పేరండి మీ పేరు? మోజెస్. ఈయన ప్రీ మెట్రిక్ హాస్టల్కు పోస్ట్ మెట్రిక్ హాస్టల్కు వార్డెన్గా ఉన్నారండి. మోజెస్ అనే అతను తిరువురులో. మెనూ కంప్లీట్ డివేట్ అవుతుంది. ఎగ్స్ అసలు ఇవ్వడం లేదు. ఈరోజు నేను వస్తా ఉన్నానని ఇచ్చినాడు. ఈరోజు ఈయన అసలు ఏది లేదు, మిల్క్ ఇవ్వడం లేదు మార్నింగ్. ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద? మేము ఎవరికి జాయింట్ కలెక్టర్ పెట్టాలా మీకు